బ్రో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి బ్రో. చాలా ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు కాదు, నీ టైంని ఇన్వెస్ట్ చేయాలి. నేర్చుకోవడం మీద పెట్టావంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ మొత్తం నువ్వు పక్కా సక్సెస్ అవుతావు. ముందు నేర్చుకోకుండా నేను ముందు ఒక 10,000 తీసుకొస్తాను, నాకు 10,000కి 5,000 కావాలి, 10,000 కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరైనా సరే కాల్స్ కానీ టిప్స్ కానీ తీసుకొని, లేదంటే ఏ టెలిగ్రామ్ గ్రూప్లోనే టిప్స్ ఇస్తున్నారు, ఇలా కొనమంటున్నారు, ఇక్కడ అమ్మంటున్నారు అని చెప్పేసి తీసుకున్నావంటే పక్కా లాస్ అయిపోతావు. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు అనుకో, దాని గురించి ఫుల్గా తెలుసుకున్న తర్వాత నువ్వు దిగుతావు. ఒక 3 లక్షలు 4 లక్షలు క్యాపిటల్ అవసరం అవుతుంది. దానికి రోజుకి నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒక 2,000 3,000, గట్టిగా అయితే పని ఒక 5,000 అలా ఎక్స్పెక్ట్ చేస్తావు. అంటే 4 లక్షలు 5 లక్షలు పెట్టినప్పుడు రోజుకి ఒక 3,000 4,000 5,000 అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నువ్వు 10,000 తెచ్చేసి దీంట్లో 10,000కి 5,000 వచ్చేయాలి 10,000 వచ్చేయాలి అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అయితే ఎప్పుడు కూడా లాస్ అవుతావు. అర్జెంటుగా నేను ట్రేడింగ్లోకి వచ్చేయాలి, డబ్బులు సంపాదించాలి అనే కాన్సెప్ట్ ఏమైనా మైండ్లో ఉంటే ముందు తీసేయి. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెట్టు. ఫుల్గా నేర్చుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, అలాంటివి ఎక్కించుకొని దాంట్లో చేసుకొని ఒక 1 మంత్ 2 మంత్స్ పర్లేదు నేను ప్రాఫిట్లో ఉన్నాను అని అనిపిస్తే అప్పుడు రియల్ మనీతో ట్రేడ్ చేయి. అంతేగాని ఫస్ట్ వచ్చేసి చేసావంటే నువ్వు పక్కా లాస్ అయిపోతావు. ఆ లాస్ని రికవర్ చేసుకోవడానికి మళ్ళీ క్యాపిటల్ చేస్తావు, మళ్ళీ లాస్ అయిపోతావు. సో నీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నీ టైం అవ్వాలి, అది నువ్వు నేర్చుకోవడానికే పెట్టాలి.